మల్లికార్జునరావు ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారు. మీరు వచ్చి మాట్లాడవలసింది కోరుతాము. వేదికపై ఆశీనులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకు, అలానే నా సహచర పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు మనందరం ఇక్కడ రేపటి కోసం పత్రిక వార్షికోత్సవ సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం కావడం చాలా ఉదాహరణ. దాదాపు దశాబ్ద కాలం పైగా తెలుగు పత్రికా రంగంలో ధైర్యం చేసి ఎవరు ముందుకు రాలేదు. చాలా పత్రికలు, పెద్ద పెద్ద పత్రికలు కూడా కాలగమనంలో మూతపడ్డాయి. అంటే మీకు కొంతమంది తెలియకపోవచ్చు, ఆంధ్రభూమి దినపత్రిక దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఈ మా పత్రికా రంగంలో నడిచి చివరికి నడపలేక మూసివేయబడింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత చాలామంది నిరుద్యోగ జర్నలిస్టులకు అవకాశం కల్పించిన మా మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పత్రికలో ఏ పత్రికలో లేని విధంగా, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలు ప్రధాన పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల్లో లేని విధంగా ఇక్కడ గత 30 సంవత్సరాల పైన అనుభవం గల రిపోర్టర్లు ఉండటం అనేది ఈ పత్రిక స్పెషాలిటీ. ఏ పత్రికకు లేదు. ఈ విషయాన్ని కూడా మీకు మీ ముందు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మా మిత్రులు చెప్పారు, యుగంధర్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి యాజమాన్యాన్ని బతికించడానికి, రెండోదేమో జర్నలిస్టులు బతికించడానికి. అయితే ఇప్పుడు పత్రికా రంగం అంతా యాజమాన్యాన్ని బతికించడం కోసమే పనిచేస్తుంది. అది నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను 2-3 పత్రికల్లో పనిచేయడం జరిగింది. ఒత్తిడి, తర్వాత అడ్వర్టైజ్మెంట్ అని ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే ఈ పత్రికలో జర్నలిస్టులను బతికించడం కోసం ఈ పత్రిక ఏర్పడిందని చెప్పి సగర్వంగా చెప్పడానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా జర్నలిస్టుల మీద పత్రికను రన్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మిత్రుడు ప్రసాద్ గారు నడుపుతున్నారు. ఈరోజు పత్రికలను నడపడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి నిష్పక్షపాతంగా, నిబద్ధతతో మంచి వార్తలు ఇవ్వాలి సమాజానికి అనే ఉద్దేశంతో రేపటి కోసం అనే పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు కూడా మంచి వార్తలు రాసి భవిష్యత్తులో యాజమాన్యానికి, పత్రికకు, అలానే మీకు పేరు తీసుకొచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.